ఫ్రెండ్స్, వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, కానీ అమరావతిలో ముఖ్యంగా రైతుల విషయంలో ఇది చాలా హాట్గా ఉందనే చెప్పాలి. ఇక్కడ మరొకసారి భూ సమీకరణ జరగబోతుంది. అంటే ఆల్రెడీ రెండో విడతకు సంబంధించి ప్రజలను ఒప్పించారు, రైతులను ఒప్పించారు. మరొక 16,666 ఎకరాలు భూమికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు అది కూడా కాకుండా ఇంకొక మూడో విడత సమీకరణ కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు మంత్రి నారాయణ. ఉదయం మీడియాతో మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. అమరావతి భూసేకరణకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అదే సమయంలో ఒక విలేకరు అడిగారు అనమాట, అంటే మూడో విడత కూడా ఉంటుందా, మూడో విడత భూ సమీకరణ కూడా ఉండే అవకాశం ఉందంటే అవును, ఆ విధంగా కూడా మేము కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఇంతకీ దేనికోసం ఈ మూడో విడత అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే ఇతర పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ సిటీ, వీటన్నిటికీ ఇంకా భూమి అవసరం మాకు. దానికి సంబంధించి మేము కసరత్తు అయితే చేస్తామని చెప్పారు. ఆలోచనలోనే ఉంది, ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందన్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు తీసుకుని 16,666 ఇంకా చెప్పాలంటే 67 ఎకరాలు మొత్తం భూమి దేనికోసం అంటే ఇదంతా కూడా రైల్వే ట్రాక్, అమరావతికి రైల్వే ట్రాక్, అలాగే ఒక పెద్ద అధునాతన సౌకర్యాలతో ఒక రైల్వే స్టేషన్, ఇలాంటివన్నీ కూడా అక్కడ వస్తాయి. దానికి సంబంధించి మేము ఈ భూసేకరణ అయితే చేశాము. ఇంకా మూడో విడత అనేది ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. జస్ట్ హింటేగా ఇచ్చారు, ఇందులో క్లారిటీ ఇంకా ఇవ్వలేదు కదా, దాని మీద అధికారిక ప్రకటన లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభుత్వాల స్థాయిలో ముందు ఇలాగే ఒక చిన్న హింట్గా ఇస్తారు పాలిటిక్స్లో, తర్వాత దాన్ని ప్రజలకు నెమ్మదిగా అనమాట, అంటే స్లో పాయిజన్ లాగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అది మంచి అయినా కావచ్చు, లేకపోతే కొన్ని సంస్కరణ పరమైన అంశాలైనా కావచ్చు. మీకు గుర్తుందా, అప్పట్లో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు జగన్ గవర్నమెంట్లో, వైఎస్ జగన్ గవర్నమెంట్లో ఏముంది ఇక్కడ అమరావతిలో శ్మశానం తప్ప అంటూ మాట్లాడారు. ఫస్ట్ టైం అదే, ఇదేంటి ఇలా మాట్లాడారు, ఒక మంత్రి అయి ఉండే అని అందరూ భావించారు. బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది నెమ్మదిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వైజాగ్ తరలించే ప్రయత్నం, జ్యుడిషియల్ క్యాపిటల్ని అంటే హైకోర్టుని కర్నూలు తరలించే ప్రయత్నం, ఇలాంటిది ఏదో జరిగింది. మొత్తం మీద 3 రాజధానుల బిల్లుని తెరపైకి తెచ్చారు. అది పెద్ద రాద్ధాంతం జరిగింది, అదంతా మీకు తెలిసిందే. సో అలాగా ఫస్ట్ హింట్ కింద ఇస్తారు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాయి గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు అదే పద్ధతిలో నారాయణ కూడా ఈ గవర్నమెంట్లో మూడో విడత ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించే ఆల్రెడీ కసరత్తు ప్రారంభమైపోయింది. రైతులకి ముందుగా ఒక హఠాత్ పరిణామంలాగా ఇలాంటివి చెప్పకుండా ఉండడం కోసం నెమ్మదిగా దీని గురించి ప్రస్తావించి వదిలేశారు. సో ఇది మూడే కాదు, ఇంకా పైన కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇంతవరకు ఎంత భూమిని తీసుకున్నారంటే రాజధాని నిర్మాణం కోసం ఫస్ట్ విడతలో 29 గ్రామాలకు సంబంధించి అదొక 32-33 వేల ఎకరాల భూమి, గవర్నమెంట్కి సంబంధించి ఒక 20,000 ఎకరాల భూమి, సో అక్కడికే ఒక 53,000 ఎకరాల భూమి. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 16,000 ఎకరాల భూమి, దీంట్లో గవర్నమెంట్కి సంబంధించిన భూములు కూడా కలుపుకుంటే ఇప్పుడు కూడా ఒక 20,000 ఎకరాల భూమి. సో ఓవరాల్గా ఒక 70,000 ఎకరాల వరకు కూడా భూమి సమీకరించే ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది అన్నట్టుగా ప్రస్తుతం అయితే నడుస్తున్నాయి ఇక్కడ చర్చలన్నీ కూడా. సో ఇన్ని వేల ఎకరాల భూమితో ఎంత పెద్ద రాజధాని కడతారనేది, భూములు తీసుకుంటాం వరకు ఓకే, దానిలో ఎలాంటి రాజధాని తెస్తారనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. అలాంటి రాజధానికి ఫీజిబిలిటీ ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక చిన్న రాష్ట్రం, హైదరాబాద్ అప్పుడు అంత పెద్ద డెవలప్ అయిందంటే దానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడము, అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి ఈ ఐటీ విప్లవం, ఇలాంటి అనేక అంశాలు కలిసి వచ్చాయి. ఇప్పుడు అమరావతికి సంబంధించి ఆ స్థాయి ఫీజిబిలిటీ ఉంటుందా? అసలు ముందు ఇవన్నీ రియాలిటీలోకి వస్తాయి. అప్పుడు ఏదైతే విజన్ చూపిస్తున్నారో గ్రాండ్ విజన్ అనేది ప్రధానమైనటువంటి చర్చగా మారింది ఈ మేధావుల విషయంలో. ఖచ్చితంగా అంటే ఇంత భూమిని తీసుకున్నారు, సరే ప్రజలు కూడా ఇస్తున్నారు, నిజంగానే ఇంకెక్కడ జరగలేదు, భారతదేశంలో కూడా ఇంకెక్కడ జరగలేదు ఇలాంటి భూ సమీకరణ అనేది. ఎందుకంటే ప్రజలు అంత స్వచ్ఛందంగా తమ భవిష్యత్తు మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఎంతో ఆశతో భూములు స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది. కానీ ఆ స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతాయా, ఆ స్థాయిలో ఇక్కడ ఒక పెద్ద విజన్ ఏదైతే ప్రభుత్వం చూపిస్తుందో అవన్నీ వస్తాయి అనేది ఇప్పుడు పెద్ద డౌట్గా మారింది. అంటే డౌట్ అని కాదు, చర్చ జరుగుతుందన్నమాట. ఇంత భూమి తీసుకుని ఇంత పెద్ద విజన్తో అంత పెద్ద అమరావతి నిజంగా పాసిబిలిటీ ఉందా లేదా అనేది చాలా మందిలో మెదులుతున్న ఒక ప్రశ్న. అయితే చంద్రబాబు నాయుడిని ఆయన ఒక విజనరీ లీడర్గా పేర్కొంటారు కాబట్టి చెయ్యొచ్చు, ఆయన అనుకున్నట్టు దీన్ని సాధించవచ్చు అని సమర్థించే వర్గం ఒకవైపు ఉంది. ఎందుకంటే వాళ్ళకి సైబరాబాద్ ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో జరిగిన డెవలప్మెంట్ వాళ్ళకి ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. బట్ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నాయా? ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటున్నారు, పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, వైజాగ్ భోగాపురం ఉంది, వీటన్నిటి మధ్యలో అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ అవసరమా? ఆల్రెడీ గన్నవరం ఉంది కదా, అంత పెద్ద రైల్వే స్టేషన్ ఇక్కడ అవసరమా? ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే మా నుంచి అయితే ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు, నేనే పర్సనల్గా అడిగా. సో
ఇదంతా ప్రస్తుతం విజన్ స్థాయిలోనే ఉంది. దానికి సంబంధించి ఒక పెద్ద స్థాయిలో భూ సమీకరణ జరుగుతుంది. ఇవన్నీ మరి ఆ స్థాయిలో రియాలిటీలోకి వస్తాయా, ఆ స్థాయిలో ఫీజిబిలిటీ ఉంటుందా అమరావతి కి సంబంధించి అన్న దాని మీద చాలా చర్చలు అయితే మొదలయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ రెండో విడత భూ సమీకరణ అన్నప్పుడు అక్కడ ప్రజల నుంచి, రైతుల నుంచి పెద్ద ప్రతిఘటన రాబోయే పరిస్థితి కూడా వచ్చింది. వాళ్ళందరినీ సముదాయించారు ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కూర్చుని మాట్లాడి వాళ్ళు సముదాయించారు. మళ్ళీ ఇప్పుడు మూడో విడత అంటున్నారు. మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అక్కడ రైతులు ఎలాగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బట్ ఏమైనప్పటికీ ఒకటి, అమరావతి అనేది ఒక గ్రాండ్ విజన్గా కూటమి ప్రభుత్వం ప్రజెంట్ చేస్తుంది. మరి ఆ దానికి తగ్గటువంటి నిర్మాణాలు అక్కడ వస్తాయి లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అనౌన్స్ చేసిన అన్ని కూడా ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి, జడ్జిల బిల్డింగ్స్, అలాగే ఈ లా డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్స్, అఫీషియల్స్ సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి. ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా రెడీ అయ్యి చాలా వేగంగానే జరుగుతుంది ఆ నిర్మాణం. ఇవన్నీ ఓకే, కానీ మెయిన్ మనీ జనరేట్ అయ్యే కంపెనీలు అవన్నీ కూడా రావాలి. బ్యాంకుల శంకుస్థాపన జరిగింది, కానీ ఆ బ్యాంకుల్లో దాచుకునేంత డబ్బు ఉన్న ప్రజలు అక్కడ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, ఇది అందరి రాజధాని అని చెప్తుంది. అవన్నీ నిజమవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ ఆ విజన్ రియాలిటీలోకి వచ్చినప్పుడే ప్రజలు దానిపైన ఆ విశ్వాసాన్ని పూర్తిగా నిలబెట్టుకుంది ప్రభుత్వాన్ని వాళ్ళు ఒప్పుకోగలరు. మరి చూద్దాం ప్రభుత్వ ప్రయత్నాలన్నీ ఫలిస్తలేదు. బట్ ఏమైనప్పటికీ ఇప్పుడు మూడో విడత భూ సమీకరణ అనడం ఏపీ రాజకీయాల్లో అమరావతికి సంబంధించిన ప్రాంతంలో ఒక కొత్త చర్చనైతే లేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.